వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. విశాఖ జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం సమయంలో వైసీపీ కార్పొరేటర్లు నిరసనకు దిగారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కౌన్సిల్లో తీర్మానం చేయాలని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారతదేశంలోనే అత్యంత పెద్ద స్టీల్ ప్లాంట్ విశాఖ నగరంలో ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేసి స్టీల్ ప్లాంట్ నిర్మించుకుంటే ఈరోజు కూటమి ప్రభుత్వం మరి దాన్ని అమ్మడానికి చూస్తూ ఉంది. ఈ రాష్ట్ర అధ్యక్షులు స్థానిక గాజువాక ఎమ్మెల్యే గారు మరి ఆయన కాన్ఫరెన్స్లో విన్న విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మేదానికి పార్ట్లుగా అమ్మడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీని మీద ఈరోజు జరిగే కౌన్సిల్ మీటింగ్లో తీవ్రంగా మేము వ్యతిరేకించడానికి మా పార్టీ ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి విశాఖపట్నం వైసీపీ కార్పొరేటర్స్ అందరూ కూటమికి వ్యతిరేకంగా సిపిఐ కానీ సిపిఎం కానీ మరి అందరూ విశాఖ ప్రజల తాలూకా త్యాగాలు స్టీల్ ప్లాంట్ నిర్మించుకున్నాం. అదే ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ కూడా మరి మద్దతిస్తూ మరి మరి ఆంధ్రప్రదేశ్లో మరి అత్యధిక మెజార్టీ ఉన్న ఎంపీలందరూ కూడా మరి ఎవరు కూడా నోరు మెదకపోవడం ఈరోజు చాలా దారుణం. మన ఆంధ్రులందరూ కూడా అటు తెలంగాణ ప్రాంతానికి మన ఆంధ్ర ప్రాంతానికి ప్రసిద్ధిగాంచిన 32 మంది బలిదానాలు నెలకొన్న ఈ యొక్క స్టీల్ ప్లాంట్ని విశాఖకు ఆంధ్రులకు నినాదంతో ముందుకు సాగుతున్న ఈ స్టీల్ ప్లాంట్ని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వము అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా అన్యాయం చేస్తూ ఉందని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా అత్యధిక మెజారిటీ ఇచ్చి మీకు గెలిపించింది ప్రజలందరినీ ఇంతమందిని మోసం చేసి ఈరోజు మోసం చేస్తుంది ప్రజల్ని కాదు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అలాగే రాబోయే తరాలు యువతరాలకి అందరికి కూడా ఈరోజు మీరు చేస్తున్నటువంటి ఈ పనికి చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోతారని చెప్పేసి మీరు గమనించాలి. ఈ కూటమి నాయకులకి ఒకటే తలుచుకున్నాం, రాబోయే రోజుల్లో రాబోయే తరాలకి మనం ఇవ్వగలిగే ఆస్తి ఏదైనా ఉందంటే విశాఖ ఉక్కు ఓన్లీ ఎంప్లాయీస్తో కాదు, ఇది ఒక ఎమోషన్తో ముడిపడిన ఇదొక స్టీల్ ప్లాంట్. మనమందరం కూడా ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి, ముఖ్యంగా ప్రజలందరూ ఆలోచించాలి. మన అందరం కూడా పోరాడి ఈరోజు మనం అందరం కూడా విశాఖ ఉక్కును సాధిస్తే మరొకసారి మనమందరం కూడా ప్రజలందరూ కూడా బాగుంటారని చెప్పేసి అలాగే రాబోయే తరాలు భవిష్యత్ తరాలు ఉద్యోగ అవకాశాలు వాణిజ్య అవకాశాలు వ్యాపార అవకాశాలు అన్నీ కూడా వస్తాయని చెప్పేసి మీ అందరూ గమనించండి. 2 మంది ప్రాణత్యాగం సాధించుకున్న స్టీల్ ప్లాంట్ని దారుణాతి దారుణంగా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే పేరుతో ప్రైవేటైజేషన్కి దగ్గరలో ఆలోచన చేయడం అనేది దుర్మార్గమైన ఆలోచన. నిన్న పల్లాసిని గారు అంటున్నారు ప్రైవేటైజేషన్ అవ్వదని. నేను ఒకటే అడుగుతున్నా పల్లాసిని గారిని కానీ పెద్దలందరినీ, ఒక కారుకి టైర్లు అమ్మేస్తాను, ఇంజిన్ అమ్మేస్తాను, పార్ట్స్ అన్ని అమ్మేస్తాను, కానీ కారు అమ్మను అన్నట్టుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేయను, కానీ డిపార్ట్మెంట్లన్నీ కూడా యూఐ ద్వారా ఇచ్చేస్తాను. అసలు ఈరోజు గాజువాకలో ఉన్న తలసరి ఆదాయం మన ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ తలసరి ఆదాయం ఉంది గాజువాకలోనే. అలాంటి తలసరి ఆదాయం ఎక్కడి నుంచి వచ్చింది? హైయెస్ట్ ఈ ప్రభుత్వ రంగ సంస్థలైన స్టీల్ ప్లాంట్, బిహెచ్పి ఇలాంటి సంస్థలు ఉండడం వల్లే రావడం జరిగింది. అలాంటి స్టీల్ ప్లాంట్ని ఈరోజు దుర్మార్గమైన ఆలోచనతో 4,500 మంది కార్మికులు పొట్టగొట్టి, ఆ విచిత్రమైన విషయం ఏంటంటే కార్మికుడు భారీ క్యారేజీ కడితే కంపెనీకి వెళ్తాడు, వెళ్ళిన తర్వాత గేట్లోకి వెళ్ళేటప్పటికి ఆడికి పంచవదు, సడన్గా ఆపేస్తున్నారు వితౌట్ నోటీస్. ఈ విధంగా చేసిన సంస్థ ఎక్కడా కూడా ఏ ప్రైవేట్ యాజమాన్యం చేయాల. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో కాదు భారతదేశంలో ఇంత దుర్మార్గంగా వర్కర్ను తొలగించడం. గూడూరును జిల్లా కేంద్రంగా చేయాలని కోరుతూ నియోజకవర్గ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గూడూరును జిల్లా కేంద్రం చేయాలన్న ప్రజల కోరికను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ల దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యానికి సంబంధించినటువంటి అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా గూడూరుని జిల్లా చేస్తే బాగుంటుందండి. అన్ని విధాలా అభివృద్ధి చెందేదానికి గూడూరు ఆస్కారం ఉంది. ఖచ్చితంగా సీఎం గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు గారికి చెప్పని చెప్పి ఒక రికమెండేషన్ ఇచ్చారు. ఖచ్చితంగా ఈ విన్నపాన్ని ముఖ్యమంత్రి ఎవరి దగ్గరికి తీసుకెళ్తాను. అలాగే వాళ్ళు చెప్పిన విధంగా గూడూరు జిల్లా అయితే అనేక అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఒక పొటెన్షియల్ జిల్లా అవుతుంది గూడూరు చేస్తే. అన్ని సంబంధించిన సౌకర్యాలు గూడూరుకి అందుబాటులో ఉన్నాయి. అలాగే మా వాళ్ళు కోరేది ఏంటంటే గూడూరు, సర్వేపల్లి, సూళ్ళూరుపేట, వెంకటగిరి ఈ 4 కలిపి జిల్లా చేస్తే బాగుంటుందని చెప్తున్నారు. ఈ ప్రతిపాదనను కూడా మేము సీఎం గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. గతంలో చెప్పిన విధంగా ముందు ప్రిఫరెన్స్ మా వాళ్ళు అందరూ అంటే మా ఓటు చెప్పిన ప్రకారం జిల్లాని చేస్తే బాగుంటుంది, జిల్లా కావాలి మాకని చెప్పి గట్టిగా అడుగుతున్నారు.
అట్లాగే మనం కూడా ఏంటంటే జిల్లా కావాలనే సీఎం గారికి రికమెండేషన్, మనవాళ్ళు ఇచ్చిన రికమెండేషన్ కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాను. అట్లాగే గతంలో చెప్పిన విధంగా ఒక జిల్లా అనేది వీలు కాకుండా పోతే గతంలో చెప్పిన విధంగా గూడూరుని నెల్లూరులో కలపాల్సిందిగా ఆల్రెడీ అసెంబ్లీలో కూడా మాట్లాడున్నాను. లోకేష్ బాబు గారికి కూడా చెప్పుకున్నాం, సీఎం గారికి కూడా చెప్పుకున్నాం, స్థానంలో గారిని స్పందించారు. కాబట్టి ఈ విషయం మీద ఖచ్చితంగా త్వరలో నిర్ణయాన్ని మా మంత్రుల కమిటీ చెప్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే చాలామంది వచ్చి మేము కూడా రికమెండేషన్ ఇవ్వాలని చెప్తే మంత్రుల కమిటీ పర్యవేక్షణ వచ్చినప్పుడు మీరు కూడా రికమెండేషన్ ఇవ్వమని చెప్పి కూడా చెప్పాము. కాబట్టి అందరూ గూడూరు ప్రజల ఆశది. కాబట్టి ఈ ఆశని నెరవేర్చాల్సిన పరిస్థితి ఒక శాసనసభ్యుడిగా నా మీద కూడా ఉంది. అట్లాగే ఏదైనప్పటికీ గవర్నమెంట్కి తెలియజేయాల్సిన బాధ్యత వారధిగా, ప్రజలకి గవర్నమెంట్ మధ్య వారధిగా నా బాధ్యత అనేది నేను ఖచ్చితంగా నిర్వర్తిస్తానని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మా సీఎం గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ గూడూరు ప్రజల ఆశల్ని మీరు ఖచ్చితంగా నెరవేరుస్తారని చెప్పి నమ్మకంతోనే మా వాళ్ళందరూ కూడా ఈరోజు నా దగ్గరికి రావడం జరిగింది. నేను కూడా గూడూరు ప్రజల ఆశల్ని చేయాల్సినటువంటి బాధ్యత నా మీద పెట్టారు, రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపించి. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని నాయకుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పి తెలియజేస్తూ ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగే సిపిఐ రాష్ట్ర 28వ మహాసభలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని సిపిఐ కడప జిల్లా కార్యదర్శి గాలిచంద్ర పిలుపునిచ్చారు. కడప నగరాల్లోని సిపిఐ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సిపిఐ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఒంగోలు నగరంలో సాయంత్రం 3 గంటలకు నెల్లూరు బస్టాండ్ మున్సిపల్ మైదానం వద్ద నుండి అద్దంకి బస్టాండ్ మార్కెట్ మైదానం వరకు భారీ ప్రదర్శన, బహిరంగ సభ జరగనుందని తెలియజేశారు. ఈ మహాసభలో సిపిఐ జాతీయ, రాష్ట్ర నేతలు పాల్గొంటారని అన్నారు. 24, 25 తేదీల్లో జరిగే ప్రతినిధుల సభలో పాలక ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలియజేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 28వ రాష్ట్ర మహాసభలో రేపటి నుంచి 25వ తారీఖు వరకు ఒంగోలు నగరంలో జరగబోతా ఉన్నాయి. ఈ మహాసభల సందర్భంగా 23వ తారీఖు అంటే రేపు సాయంత్రం 3 గంటలకు ఒంగోలు నగరంలో నెల్లూరు బస్టాండు మున్సిపల్ గ్రౌండ్ వద్ద నుంచి అద్దంకి బస్టాండు మార్కెట్ స్టేడియం వరకు ప్రదర్శన, బహిరంగ సభ జరగబోతా ఉంది. ఈ మహాసభలకు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కమిటీ రాజా గారు, జాతీయ కార్యదర్శి కమిటీ కె నారాయణ గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కమిటీ కె రామకృష్ణ గారు, తెలంగాణ రాష్ట్ర పార్టీ కార్యదర్శి, తెలంగాణ ఎమ్మెల్యే కోనమనేని సాంబశివరావు గారు ఈ యొక్క మహాసభలకు హాజరు కాబోతా ఉన్నారు. ముఖ్యంగా 3 రోజుల పాటు జరిగేటటువంటి బహిరంగ సభ, ప్రతినిధుల సభలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ రూపొందించడానికి వేదిక కాబోతా ఉన్నాయి. ప్రధానంగా పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు, రైతాంగ హక్కులు, విద్యార్థి, యువజన, శ్రామిక మహిళల హక్కులు, అవకాశాలను పాలక ప్రభుత్వం కాల రాయడమే కాకుండా ఎన్నికల వాగ్దానాలను పూర్తిగా తుంగలో తొక్కి ప్రజా కంటక ప్రభుత్వంగా ఇవాళ మోడీ ప్రభుత్వం అధికారంలో కొనసాగుతా ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రజాధనాన్ని, సహజ సంపదను పూర్తిగా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడానికి నిరంతర ప్రయత్నం సాగిస్తా ఉంది. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాలను కబంధ హస్తాల కింద పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంది. జ్యుడిషియరీ నుంచి ఎన్నికల కమిషన్ వరకు ఇవాళ ఆర్ఎస్ఎస్ సంపర్వార్ చేతుల్లోకి పెట్టుకోవడానికి ప్రయత్నం చేయడమే కాకుండా అనేక రంగాలను ఇవాళ ఈడీ, సిబిఐ లాంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడమే కాకుండా విభజన హామీలలో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయకపోగా రాష్ట్రానికి వ్యతిరేకంగా, రాయలసీమకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో హక్కులు, అవకాశాలను అడగాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఇవాళ నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఈరోజు కూటమి అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విభజన హామీలలో ఒక్కటంటే ఒక్కటి కూడా అడగేటువంటి పరిస్థితి ఇవాళ లేదు. సూపర్ 6 అమలు చేస్తున్నామని చెప్పినటువంటి ప్రభుత్వం అందులో పేదలకు అవసరమైనటువంటి ఇల్లు, ఇంటి స్థలము, రేషన్ కార్డు, పెన్షన్ వంటి అంశాలకు సంబంధించిన దాటవేత వైఖరి అవలంబిస్తా ఉంది. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలు, అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులకు సంక్షేమ బోర్డు ఇత్యాది అంశాలపైన
దాటవేత వైఖరి అవలంబిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక అజెండాగా సమగ్రాభివృద్ధి సామాజిక న్యాయం సాధనే లక్ష్యంగా జరగబోతున్నటువంటి ఈ మహాసభలకు జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి. బాపట్ల జిల్లా కొల్లూరు మండలంలోని లంక గ్రామాల వరద పరిస్థితిని జిల్లా కలెక్టర్ వెంకట మురళి పరిశీలించారు. దోనేపూడి వద్ద లో లెవెల్ బ్రిడ్జిని, అరవింద వారిది వద్ద నక్కపాయ గండిని పరిశీలించారు. చిలుమురు లంక గ్రామంలో నీట మునిగిన యానాది కుటుంబాలకు గృహాలు నిర్మించాలని, నీట మునగని కుటుంబాలకు ఉపాధి కార్డులు, రేషన్ కార్డులను జారీ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నది మీద ప్రకాశం బ్యారేజ్ నుంచి అవుట్ఫ్లో 5,13,000 క్యూసెక్స్ అవుట్ఫ్లో రిలీజెస్ డిశ్చార్జ్ ఆఫ్ వాటర్ వస్తూ ఉంది. సో మనకు బాపట్ల జిల్లాలో ఇది మొట్టమొదటి హ్యాబిటేషను లంకా గ్రామం. అంటే ప్రకాశం బ్యారేజ్లో నీళ్లు అవుట్ఫ్లో ఏవైతే వస్తాయో మొట్టమొదట తగిలేటువంటి లంకా హ్యాబిటేషన్ ఇది, చిలుమూరు లంక. సో ఈ నుంచి మొదలుకొని ఈ కొల్లూరు మండలము, బట్టిప్రోలు మండలము, రేపల్లె మండలంలో సుమారుగా 22 హ్యాబిటేషన్స్లో లంకా హ్యాబిటేషన్స్ ఉన్నాయి. వీటి చుట్టూ కూడా నీళ్లు చేరేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మనము ఫస్ట్ లెవెల్ వార్నింగ్ 3,97,000 వాటర్స్ ఉన్నప్పుడు ఫస్ట్ వార్నింగ్ ఇస్తారు. సో ఫస్ట్ వార్నింగ్ ఆల్రెడీ 2 రోజుల నుంచి నడుస్తుంది. మనం ఇప్పుడు 5,13,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వెళ్తూ ఉంది. మరి ఇప్పుడు శ్రీశైలం బ్యారేజ్లో అవుట్ఫ్లో చూసుకున్నప్పుడు అక్కడ కూడా మోర్ దాన్ 5 lakhs అవుట్ఫ్లో వస్తూ ఉంది. శ్రీశైలం 5,17,000 వస్తున్నట్టుగా ఉంది. నాగార్జున సాగర్లో కూడా 4,90,000 పైగా వస్తూ ఉంది. పులిచింతల్లో కూడా రమారమి నాగార్జున సాగర్లో వచ్చినంత అవుట్ఫ్లో అక్కడ కూడా వస్తూ ఉంది. ప్రకాశం బ్యారేజ్లో చూసుకున్నప్పుడు 5,13,000 వస్తూ ఉంది. 5,65,000 దాటగానే మనం సెకండ్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ నది పైన. సో మరి ఇప్పుడు నేను రోడ్లు అన్నీ పరిశీలించుకుంటూ వస్తున్నాను. ప్రస్తుతం మనం ఈ ప్రభుత్వ కాలంలో ఏదైతే మనం ఇప్పుడు వచ్చామో ఈ ఆర్ఎండ్బి బీటీ రోడ్డు, ఈ రోడ్డు పోయిన వరదలప్పుడు బీభత్సంగా కొట్టుకుపోయింది, మొత్తం కూడా శిథిలమైపోయింది అదంతా కూడా. దీన్ని యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వానికి నివేదించడం, వెంటనే నిధులు తెప్పించి ఈ రోడ్డుని చాలా పకడ్బందీగా దగ్గరుండి అన్నీ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ రోడ్డు ఉండడం వల్ల వాళ్ళందరికీ ధైర్యం ఉంది, ఫెసిలిటీ కూడా ఉంది. మరి నీళ్ళ విషయానికి మనం చూసుకున్నప్పుడు సుమారుగా 7 లక్షల వాటర్స్ రిలీజెస్ వచ్చేంత వరకు కూడా ఇళ్లలోకి నీళ్ళు వచ్చే ప్రమాదం లేదు, లేదా రోడ్ కనెక్టివిటీ ఇబ్బంది జరిగేటువంటి ప్రమాదం లేదు అనేది ఇక్కడ ఉన్న మన అధికారులు అండ్ ప్రజలు అనుభవపూర్వకంగా చెప్తా ఉన్నారు. కాబట్టి మనం ప్రతి హ్యాబిటేషన్లో కూడా 25 మంది సచివాలయ ఉద్యోగుల్ని ప్లేస్ చేసాం, అక్కడ పెట్టాం. ప్రతి హ్యాబిటేషన్కి 2 మండల స్థాయి అధికారుల్ని అక్కడ పర్యవేక్షణ చేయడానికి పెట్టాము. అదేవిధంగా ప్రతి మండలానికి ఒక జిల్లా అధికారిని పెట్టాము. అట్లనే ఎక్కడైతే ప్రజలు నీళ్ళల్లో దిగే అవకాశం ఉందో, లేదా మునిగిపోయేదానికి అవకాశం ఉందో, ఎక్కడైతే కాలకృత్యాలు తీర్చుకోవడానికి నీళ్ళలోకి వెళ్తారో, ప్రయాణం కోసం నీళ్ళలోకి దిగే అవకాశాలు ఉన్నాయో అటువంటి పాయింట్స్ అన్నిట్లో ఆర్డీఓ, డిఎస్పీ వాళ్ళ పోలీస్ ఎంప్లాయీస్ని, రెవెన్యూ ఎంప్లాయీస్ని రెయ్యి పగలు కాపలాగా కూడా పెట్టారు. అటువంటి చోట్ల నీళ్ళలోకి దిగనీయకుండా వాళ్ళని అడ్డుకోవడానికి, ప్రివెంట్ చేయడానికి. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం చంద్రబాబు భేటీ. పెండింగ్ లో ఉన్న మూలధన ప్రాజెక్టుల కోసం అదనంగా 5,000 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి. రాష్ట్రంలో వృద్ధులు, దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్లలో భారీ కోత పెట్టేందుకు కూటమి ప్రభుత్వం సిద్దమైంది. మండిపడ్డ వైసీపీ మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి. వాడివేడిగా సాగిన జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, కోడి వ్యర్థాల అక్రమ తరలింపు, టీడీఆర్ల జారీపై సుదీర్ఘ చర్చ. గోవింద నామస్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం.
ఇవి ఇప్పుడు వరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.